ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ సైకాలజీ చెప్తుంది. మీ పిల్లలకి ఐక్యూ, క్రియేటివిటీ, ఇమాజినేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ చాలా యూజ్ అవుతుందండి. సో పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినేసేయండి. సో అందుకని రీల్ని సేవ్ చేసుకోండి, మళ్ళీ కనిపించకపోవచ్చు. అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి టిప్స్ కోసం ఫాలో అయిపోండి. సో ఎఫర్మేషన్స్, మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని పాజిటివ్ వర్డ్స్ మన గురించి మనం మాట్లాడుకోవాలి. సో వాటిని పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటారు. సో పిల్లలు లేచిన వెంటనే వాళ్ళతో ఐఎమ్ స్ట్రాంగ్, నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా బ్రేవ్, నేను చాలా కైండ్, నేను అందరికీ హెల్ప్ చేస్తాను, ఐఎమ్ వెరీ కైండ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, నేను నన్ను నమ్ముతాను, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చాలా కాన్ఫిడెంట్, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ టుడే. ఇదా పొద్దున్న లేచిన వెంటనే ఈ కొన్ని ఎఫర్మేషన్స్ వాళ్ళతో చెప్పించండి. అట్లానే నిద్రపోయే ముందు కూడా కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పించాలి. అంటే టుడే వాజ్ వెరీ గుడ్, ఈరోజు చాలా బాగుంది, ఈరోజు నేను చాలా బాగా చదువుకున్నాను, నేను చాలా బాగా ఆడుకున్నాను, నేను చాలా అన్ని మంచి పనులు చేశాను, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, నేనంటే నాకు చాలా ఇష్టం, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, అండ్ నేను చాలా రెడీగా ఉన్నాను టు లెర్న్ న్యూ థింగ్స్, నేను కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లా పడుకునే ముందు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేపించండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎంకరేజ్ యువర్ చైల్డ్స్ టాలెంట్. అంటే మీ చైల్డ్కి, ప్రతి చైల్డ్కి ఖచ్చితంగా యూనిక్ స్కిల్స్ ఉంటాయండి, ప్రతి చైల్డ్కి ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనం పేరెంట్స్గా కనిపెట్టాలి, వాళ్ళు చేసే పనుల్లోనే మనం తెలుసుకోవాలన్నమాట ఏంటి వీళ్ళ యూనిక్ స్కిల్ అని. సో వాళ్ళు యూనిక్గా చేసిన ప్రతిసారి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ అనమాట పిల్లలకి. వాళ్ళు కోరుకునేదే అదే, నేను నా పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అని వాళ్ళు కోరుకుంటారు. సో ఆ వర్డ్, ఆ సెంటెన్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవడం మొదలు పెడతారు. అట్లా వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేయటం, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆ క్రియేటివ్ స్కిల్స్ అన్నీ వాళ్ళకి డెవలప్ అవుతాయి.